గుడ్ మార్నింగ్. నా మొహమే అంత లేకపోతే డైరెక్ట్ బ్లాగ్ చేసిద్దేమో నన్ను. ట్రైంగ్ టు లుక్ పీస్ఫుల్. మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇలా చెప్పి రికార్డ్ చేసి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. యాక్చువల్లీ నేను 3-1లో మళ్ళీ స్టార్ట్ చేద్దాము అంటే కన్సిస్టెంట్గా ఉందాం అనుకున్నాను. బట్ ఐ డిడ్ నాట్. కన్సిస్టెంట్ కాదు కదా, అసలు వీడియోసే అప్లోడ్ చేయలేదు నేను. అండ్ సరేలే అని చెప్పి 3-2లో చేద్దాం అనుకున్నాను. 3-2లో డిసెంబర్లో స్టార్ట్ అయింది మాకు కాలేజ్. స్టార్ట్ అయితే ఈ 1 month కూడా చేద్దాం, అట్లీస్ట్ 2 or 3 వీడియోస్ చేద్దాం అనుకున్నా. బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్ అగైన్. వై నాట్ మళ్ళీ స్టార్ట్ చేయకూడదు అనేసి ఇప్పుడు నేను మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి 1 week నేను ఏం చేస్తాను అంటే దీనిలో యూట్యూబ్లో కన్సిస్టెంట్గా రికార్డ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో నేను చేసే వర్క్స్ కూడా కన్సిస్టెంట్గా చేద్దాం అనుకున్నా. సో వై నాట్ టు రికార్డ్ దిస్ అని చెప్పి నేను ఫస్ట్ 1 week అంటే 2nd నుంచి 8th వరకు ఐ రికార్డ్ వీడియోస్ డైలీ మార్నింగ్ వచ్చి. అంటే మోటివేషన్ కోసం ఈ బుక్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. దీంట్లో యూట్యూబ్వి రాద్దామనేసి తెచ్చాను. పెద్దగా ఏం రాయలేదు, జస్ట్ కొంచెం ఏదో రాసి వదిలేసాను. జనరల్గా మార్నింగ్ లెగిసినప్పుడు ఐ జస్ట్ నోట్ డౌన్ నాకు ఏమేమి గుర్తున్నాయి ఇవాళ చేయాలి అనేసి. అన్నీ ఒకేసారి గుర్తుకు రాకపోయినా ఒక చిన్న నోట్స్ ఉండిద్ది, దాంట్లో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దానిలో రాసేస్తాను. ఎండ్ ఆఫ్ ది డే నేను అవి అయినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ 6కి లెగవాలి 7 days. నెక్స్ట్ థింగ్ అట్లీస్ట్ ఒక డే మొత్తంలో ఒక ప్రాపర్ 2 hours చదవాలి. ఇంకేముంది, మార్నింగ్ రాసిన పనులు ఈవినింగ్ అలా అయినాయా లేవా అని చెక్ చేయాలి. అండ్ ఆల్సో సమ్ ర్యాండమ్ క్లిప్స్ వాట్ ఐ డూ ఆన్ దట్ డే అవి కూడా పెడతాను. అండ్ ఇది ఒకవేళ నేను 1 month నేను అనుకున్నట్టు ప్రాపర్గా పెడితే ఐ విల్ బై అ మైక్ ఫర్ దిస్ ఛానల్. సో లెట్స్ సీ వాట్ విల్ ఐ డూ. బై బాయ్. అసలు ఎండ ముందు ఫోటోలు వీడియోలు అసలు ఎలా దిగుతారు? నాకు రాగానే నా మొహమే ఇలా అయిపోయింది. నా మొహమే అంతా లేకపోతే డోంట్ నో. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు కాలేజ్ 9 కాబట్టి నాకు చాలా టైం ఉండిద్ది. సో అట్లీస్ట్ ఒక 30 to 45 minutes ఏదో ఒక కాన్సెప్ట్ చదువుదాం అనుకుంటున్నాను. హలో, దిస్ ఇస్ day 2. లెట్స్ రివ్యూ day 1. నేను నిన్న కొన్ని వర్క్స్ రాసుకున్నా, ఒక 6 or 7 రాసా. దానిలో తిప్పి ఒక 3 చేశానేమో. సో మిగతావన్నీ ఇవాళకి ఇలా పుష్ చేశాను. నేను నిన్న చేసిన వాటిల్లో కాస్త ఉపయోగపడేది ఏంటంటే పొద్దున్న 6కి లేసాను. I ate బాదం. ఇంకేం చేశాను, ఒక డే మొత్తంలో ఒక 1.5 hour 2 hours చదువుంటా, 2 hours చదువుంటా. అండ్ ఇందులో నేను చేసిన దాంట్లో మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఐ వెంట్ టు లైబ్రరీ అండ్ ఐ స్లెప్ట్ దేర్. నిద్రపోతూ ఉన్నా అనమాట. అంటే చాలా రోజులు అయింది 6 o'clockకి లేచి. అందుకని నిన్న నైట్ నేను 11కి అలా నిద్రపోయాను. ఇవాళ 6కి లేసా కాబట్టి 7 hours ఇస్ ఓకే. ఏంటో నా మీద నేను ఎక్స్పెరిమెంట్లు చేసినట్లుంది. నాకు ఏం చేస్తే నేను పొద్దున్న లెగవగలను అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండిద్ది కదా. సో అలాగా నాకు ఫస్ట్ వచ్చే మోటివేషన్ ఏంటంటే మార్నింగ్ లెగడానికి మా డాడీకి చిన్నప్పటి నుంచి లెగుస్తున్నాడు మా డాడీ పొద్దున్నే. మా నాన్నే లెగిస్తే ఐఎమ్ స్టిల్ సో యంగ్. నేను లెగకపోతే చాలా పరువు పోయినట్టుంది నాకు. 2-2లో ఇట్ వాజ్ లైక్ పర్పస్ లేదు, కానీ మా డాడీ లెగుస్తున్నాడు నేను కూడా లెగిసి చూపిస్తాను అని చెప్పి డైలీ లేసి మా డాడీకి మెసేజ్ చేసేదాన్ని. నెక్స్ట్ డే మేబీ నాకు తెలిసి నేను 3 days ఒక వీడియో, నెక్స్ట్ 4 days ఒక వీడియో పెడతాను. బికాస్ సండే
అలా ఉండే కదా పైగా నేను రోజు మార్నింగ్ ఈ వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత కొంచెం వీడియోస్ ఎత్తుకొని చేస్తున్నాను సో ఇట్స్ బికమింగ్ లాంగ్ వీడియో కాబట్టి నేను ఒకటి 4 డేస్ ఒకటి వేయాలనుకుంటున్నాను. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. హలో, ఐఎమ్ ఫ్రమ్ డే 3 అండ్ లెట్స్ స్టార్ట్ రివ్యూయింగ్ డే 2. నేను నిన్న మామూలు 6కి లేసాను అండ్ కొన్ని పనులు అనుకున్నాను. ఇదిగోండి ఇదే బుక్ నాది. ఇది నా ఫస్ట్ ఇయర్లో కొన్నాను, నేను థర్డ్ ఇయర్లో వాడుతున్నాను. అసలు మరీ దరిద్రంగా. దీస్ ఆల్ డన్ టిక్స్. వీడియో ఎడిటింగ్ కూడా చేశాను. ఆల్మోస్ట్ 2 hours వీడియో ఎడిటింగ్ చేశాను అండ్ ఆల్సో ఒక 2 hours చదివి ఉంటాను. అంటే నేను లైబ్రరీకి వెళ్ళాను నేను చాలా టైము. అండ్ వాట్ అబౌట్ టుడే? ఇవాళ సండే. నేను చేసిన పెంట ఏంటంటే ఇదేంటి అలారము నోటిఫికేషన్ 2 ఫుల్ లోలో ఉన్నాయి. నేను ఇంక ఇవాళ 6:50కి లేసాను. అనుకున్నా ఇప్పటిదాకా ఇంకా ఏం అవ్వలేదు ఏంటా అని చెప్పి. డన్. ఇంత టైం ఉంది. ఐ డోంట్ నో వాట్ టు డూ టుడే. చూద్దాం. అండ్ నాకు ఇప్పుడు సడన్గా లైబ్రరీకి వెళ్ళాలని ఉంది. నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది లైబ్రరీలో ఉన్నప్పుడు. షీఈ్ లైక్ మన ఇంట వంట లేదు లైబ్రరీకి వెళ్ళడం, ఏంటి నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావు అని. ఇంకా సండే రోజు నేను లైబ్రరీకి వెళ్తున్నా అంటే డైరెక్ట్ బ్లాక్ చేసిద్దేమో నన్ను. ఇటుకే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. 2nd, 3rd, 4th ఈ 3 daysకి ఐ విల్ మేక్ అ సింగిల్ వీడియో అండ్ పోస్ట్ ఇట్ ఆన్ 6th. అంటే ఇప్పుడు మీరు చూసే రోజు మా అమ్మ చూసి ఎంత ఆనందపడిద్దో. ప్రియాంక బీయింగ్ మోస్ట్ ప్రొడక్టివ్. యాక్చువల్లీ ఇకిగాయ్ అని చెప్పి ఒక బుక్ చదివాను అనమాట. నాకేందో ఇంతకుముందు బుక్ చదివాను చెప్తుంటే ఆ బుక్లో మెయిన్ థీమ్ ఏంటంటే one have to know the purpose of their life so that you don't need a regular motivation. మీకు బాగుంది. అంటే నేను నైట్ పడుకునే 1 hour ముందు ఫోన్ చూడద్దంటారు కదా, అంటే వాటి గురించి ఆలోచిస్తామనేసి. సో అది తగ్గించుకుందామని బుక్ కొన్నాను. బుక్ చదవడానికి కొనలేదు యాక్చువల్లీ. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ ఐ డూ టుడే. ప్రస్తుతానికైతే నాకు లైబ్రరీకి వెళ్ళాలని ఉంది. ఆడికి వెళ్ళి ఏం చేయాలో తెలీదు. రూమ్లో ఉంటే ఖచ్చితంగా రీల్స్ చూస్తా 200%, 300%. అదేంటి క్యాపిటల్ టెక్స్ట్లో రెడ్ మార్క్ వేసుకొని 200% ప్రియాంక విల్ వాచ్ రీల్స్ ఇఫ్ షీస్ అట్ హాస్టల్. సండే అయిపోయింది. అండ్ ఐ విల్ ఆల్సో ఎడిట్ దిస్ వీడియో. బాయ్. హలో, ఐఎమ్ ఫ్రమ్ డే 4. లెట్స్ రివ్యూ డే 3. నిన్న నేను లైబ్రరీకి వెళ్ళాను 9 to 12:30, విచ్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ ఐ టుక్ యస్టర్డే. నేను ఖచ్చితంగా రూమ్లో ఉంటే రీల్స్ చూడడము ఏదో ఒకటి, కానీ చదవను. ఎందుకంటే నాకు పర్సనల్గా చుట్టూ ఎన్విరాన్మెంట్ నీట్గా ఉంటే చదవగలను. లేదు అంటే ఐ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. అదే లైబ్రరీలో ఉంటే ఎటు తిరిగి అక్కడ కాల్స్ ఏం మాట్లాడకూడదు. సో ఫోన్ వాడము. సో ఆబ్వియస్గా మార్నింగ్ అంతా మంచిగా అయింది. ఆఫ్టర్నూన్ కొన్ని వర్క్స్ చేశాను, కబోర్డ్ చదివాను అండ్ లేటర్ ఆన్ నైట్ కొంతసేపు చదివాను. ఇంకంతే, డన్ ఫర్ సండే. టుడే ఐ woke up at 6 o'clock. వెరీ గుడ్ థింగ్. అండ్ చిన్న చేయండి ఆర్ ఎల్స్ డూ వర్క్స్ దట్ నీడ్ యువర్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్. అంటే మీరు ఫుల్ ఫోకస్డ్గా ఒక వర్క్ ఏదైనా చెయ్యాలి అంటే అది మార్నింగ్ చేయడం బెస్ట్ ఏమో నాకు నన్ను అడిగితే. బేసిక్గా ఇదంతా నాకు బద్ధకం ఎక్కువ అనమాట. ఏవేవో స్టంట్లు చేస్తున్నాను ఇప్పుడు ఆ బద్ధకం పోవడానికి. అంటే
మొన్నటి దాకా బాగానే ఉండింది. ఇప్పుడు 3 to 4 కూడా చదవకపోతే ఇంకా ఇన్ని రోజులు చదివి వేస్ట్. సో ఐ థాట్ ఐ షుడ్ నాట్ వేస్ట్ మై 3-2 and 4-1. ఇది చెప్తే నా యాక్చువల్లీ అతిగా ఉండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దెన్ బాయ్.